ఈ నెల 7న జరగనున్న వినాయక చవితికి భారీ ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి. భీకర వర్షాలు కురుస్తుండటంతో చవితికి రెయిన్ ఎఫెక్ట్ తగలనుందని తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతుందని ఇప్పటికే అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో భారీగా వినాయక విగ్రహాలు తయారు చేసి విక్రయిస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. మరోపక్క నిమజ్జనం కోసం కాకినాడ జిల్లా అధికారులు ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. కాకినాడ ఆర్డీఓ, డీఎస్పీ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు. ఇక వినాయక చవితి విగ్రహాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున అంటే హైదరాబాద్ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో చవితి ఉత్సవాలు చేయనప్పటికీ వాటితో పోటీ పడే విధంగా మాత్రం ఖచ్చితంగా వినాయక చవితి ఉత్సవాలు చేస్తారు. 7వ తేదీ నుంచి 9 రోజుల తర్వాత నిమజ్జన కార్యక్రమం ఉంది. హైదరాబాద్ను చూసే ఇక్కడ నిమజ్జనాన్ని కూడా కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున నిమజ్జన మహోత్సవాలు జరుగుతాయి. అయితే 7వ తారీఖున ఏదైతే ఉందో 6వ తారీఖునే బంగాళాఖాతంలో అల్పపీడనం గత 6 రోజులుగా వర్షాలు పట్టి పెట్టిస్తున్నాయి. ఇప్పటికీ వర్షాలు తగ్గలేదు. ఇలా నేపథ్యంలో పెద్ద ఎత్తున విగ్రహాలు సిద్ధం చేశారు. కొన్ని వందల విగ్రహాలు అంతా రాజకీయాలు చేసిన కళాకారులు ఉన్నారు. 7వ తారీఖు నుంచి వినాయక చవితి అయితే ఈ విగ్రహాలు తడిసిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా పెద్దగా కొనుగోలు కూడా ఉందని చెప్తున్నారు. మనం చూస్తే 1 అడుగు నుంచి 3 అడుగుల వరకు వివిధ రకాల గన్నాదులు కొలువు తీరున్నారు. ఒకసారి అడుగుదాం. బాగానే వస్తున్నారండి, చూసుకుంటున్నారు, వెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు సార్. బాగా జరుగుతుంది. విగ్రహాలు మొత్తం మెజర్ నా దగ్గర ఉన్నాయి 180 విగ్రహాలు సార్. 180లోని ఒక 100 దాకా అయినాయి సార్. ఇంకో 80 విగ్రహాలు సార్. అడ్వాన్స్ ఇచ్చి వెళ్తారు సార్. 5వ తారీఖుని 4వ తారీఖుని అలా వస్తారు సార్. 6వ తారీఖు కల్లా అయిపోతాయి సార్. నమ్మకం 6వ తారీఖు నుంచి మళ్ళీ వర్షాలు చెప్తున్నారు. లేదు సార్, అయిపోతాయని నమ్మకం సార్. వర్షం వస్తుందని అనుకుంటున్నాం సార్, కానీ భగవంతుడి దయ వల్ల బాగానే ఈ విగ్రహాలు ఎక్కడి నుంచి రాజస్థాన్ తీసుకొస్తారు సార్. ఇక్కడే చేశారు, ఒక 6 నెలలు నుంచి వస్తున్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చి మహారాష్ట్ర నుంచి ఇక్కడ మొత్తం 4 కుటుంబాలు 5 కుటుంబాలు వస్తారు సార్. వచ్చి ఇక్కడ తయారు చేస్తారు. ఇది ఇక్కడ ఉంది సార్, అద్దెకి ఇస్తారు. నెలకొచ్చి 8,000 అంటే అద్దె ఉంది సార్. జరిగి సంవత్సరం పొడి వాళ్ళకి కట్టాలి సార్. 4-5 साल हो गया इधर बनाते हैं। महाराष्ट्र से आता है? हम राजस्थान। कितना फैमिली रहते इधर? इधर अपना फैमिली, एक फैमिली। कौन बनाते है पूरा? ये हम ही बनाते हैं। आप लोग ही बनाते हैं? अच्छा है इधर, जो सबके साथ होगा वो अपना है, हमारे साथ भी होगा। और क्या कर सकते हैं। अभी तक कितना पैसा लगे? इसमें पूरा टोटल अभी मारा नहीं है, पता नहीं कितना क्या लगा, वो अभी बाद में पता पड़ता है बेचने सेलिंग के बाद। वो इतना अभी नॉलेज नहीं है। कब मालूम होता? वो लास्ट में बोले तो पूरा मतलब पूरा ये बिकता है तब भरोसा आपको पूरा चल जाता है? हाँ, चला जाता है। విగ్రహాలని ఖచ్చితంగా కొంటారు. ఆ నమ్మకం ఉంది. ఆ నమ్మకంతో పనిచేస్తున్నారు. గత 4 సంవత్సరాలుగా సైట్ నెలకి 8,000 అద్దెకి తీసుకుని ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నాం. మొత్తం 4 ఫ్యామిలీలు ఇక్కడ విగ్రహాలు తయారు చేస్తున్నారు. కానీ వీళ్ళ మాత్రం ఓ పక్క వర్షాల మీద ఆందోళన ఉన్నప్పటికీ దేవుడి పూజ గణనాథుడు కాబట్టి ఖచ్చితంగా అమ్ముడిపోతే నమ్మకం మాకు ఉందని చెప్తున్నారు. బ్యాక్ టు స్టూడియో.